భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. అంగన్వాడీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మరి ఎవరైతే ఆ ప్రాంతానికి చెంది ఉండి మరి అర్హత ఆసక్తి ఉంటే మీరు కూడా ఈ అంగన్వాడీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరి అంగన్వాడీ రిక్రూట్మెంట్, అంగన్వాడీ ఉద్యోగాల జాతర 10 పాస్ అయితే చాలు. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం ఐసిడిఎస్ లో ఖాళీగా ఉన్న పోస్టులకు అర్హులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా శిశు సంక్షేమ సాధికారిత అధికారిని రమాదేవి ఒక ప్రకటనలో తెలిపారు. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం ఐసిడిఎస్ లో ఖాళీగా ఉన్న పోస్టులకు అర్హుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఉన్నారు. మరి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా స్త్రీ శిశు సంక్షేమ సాధికారిత అధికారిని రమాదేవి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని మదనపల్లి, రాయచోటి, లక్కిరెడ్డిపల్లి బాల సదనాలకు మంజూరైన పోస్టులకు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఇక కాంట్రాక్ట్ పద్ధతిలో ఒక ఆఫీస్ ఇన్ఛార్జ్ పోస్టు, అవుట్సోర్సింగ్ పద్ధతిలో 3 వంట మనుషులు, 1 హెల్పర్, 2 హౌస్ కీపింగ్ పోస్టులు, 2 ఎడ్యుకేటర్, 2 ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ టీచర్లు, 3 ఇన్స్ట్రక్టర్లు, యోగా టీచర్ పోస్టులు, 3 హెల్పర్ లేదా నైట్ వాచ్మెన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించారు. మరి పోస్టుల దరఖాస్తుకు అర్హత నిర్ణయ ప్రమాణాలు అంటే నిర్ణీత ప్రమాణాలు https://annamaya.ap.gov.in అనే వెబ్సైట్ నుంచి పొందాలని సూచించారు. అన్ని అర్హతలున్న మహిళా అభ్యర్థులు మాత్రమే పూర్తి చేసిన దరఖాస్తు ఫారాలను సంబంధిత ధ్రువపత్రాలతో జతపరిచి ఈ నెల 13వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా మరి నుండుపల్లి మార్గంలో కేటీసీ ఫంక్షన్ హాల్ ఎదురుగా గల ఐసిడిఎస్ సిపిడి కార్యాలయంలో అందజేయాలని పేర్కొనడం జరిగింది. కాబట్టి ఎవరైతే మరి ఈ అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అర్హతలు ఆసక్తి ఉంటే అటువంటి వారు మరి పూర్తి వివరాలతో తమ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. పై పోస్టులకు అర్హులు కావాలంటే ఖచ్చితంగా 10వ తరగతి మరి పాస్ అయి ఉండాలి. మరి 10వ తరగతి ఉన్నటువంటి వారు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం ఇక్కడ పేర్కొన్నటువంటి వెబ్సైట్ ని సందర్శించినట్లయితే మీకు పూర్తి వివరాలు తెలియడం జరుగుతుంది. మరి ప్రస్తుతం మనం ఆ వెబ్సైట్ ని కూడా ఓపెన్ చేసాం. annamaya.ap.gov.in అనే వెబ్సైట్ ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది. మరి ప్రస్తుతం మనం ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం చూస్తున్నాం కాబట్టి ఇక్కడ నోటీసెస్ అనే దాంట్లోకి వెళ్ళి రిక్రూట్మెంట్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మనం చూస్తూ ఉన్నాం డిసెంబర్ 2వ తేదీన విడుదలైనటువంటి నోటిఫికేషన్ యొక్క వివరాలు. డిసెంబర్ 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరి దీనికి సంబంధించి ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ అలాగే ఎలిజిబిలిటీ అండ్ అప్లికేషన్ ఫామ్ అని కూడా చూస్తూ ఉన్నాం. మరి వ్యూ అని క్లిక్ చేయగానే దీనికి సంబంధించి మనకు అడ్వర్టైజ్మెంట్ కూడా రావడం జరిగింది, అంటే పత్రికా ప్రకటన. దీంట్లో మనం చూస్తూ ఉన్నాం ఆఫీస్ ఇన్ఛార్జ్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, మరి కుక్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఇలా టోటల్ గా మరి ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినటువంటి వారికి ఎంత జీతం చెల్లిస్తారనే వివరాలు కూడా ఇందులో క్లియర్ గా ఇవ్వడం జరిగింది. మరి ఇందులో ఉన్నటువంటి పూర్తి వివరాలు మీరు చదువుకొని మరి మీకు దీనికి అర్హత ఆసక్తి ఉన్నట్టయితే దరఖాస్తు చేసుకోవచ్చు. దీంతో పాటు ఇక్కడ ఎలిజిబిలిటీ అండ్ అప్లికేషన్ ఫామ్ అనేది కూడా ఉంది. మరి దీన్ని క్లిక్ చేసినా కూడా ఇంకా క్లియర్ గా మరి ఎలా రెమ్యూనరేషన్ ఇస్తాం, ఎంత క్వాలిఫికేషన్ ఉండాలి అనేవి క్లియర్ కట్ గా ఇందులో ఇంకా మరింత క్షుణ్ణంగా పేర్కొనడం జరిగింది. మరి ఇవన్నీ కూడా మీరు పరిశీలించిన తర్వాత ఇక్కడ అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చారు. ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి మరి ఇందులో పేర్కొన్నటువంటి చిరునామాలో మరి ఈ అప్లికేషన్ ఫామ్ ను మీరు సమర్పించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇది అంగన్వాడీ ఉద్యోగాల ఖాళీలకు సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.